నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ప్రకాష్ నగర్ రవీంద్ర ఫంక్షన్ హాల్లో జరిగిన సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబీకులు. బీసెంట్ రోడ్ మేనకా హోటల్ ఎదురు కొత్త జెండా సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రకాష్ నగర్ రవీంద్ర ఫంక్షన్ హాల్లో సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా హాజరయ్యారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు, వంగవీటి రంగా చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం బోండా ఉమ మాట్లాడుతూ గతంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కొత్త సంవత్సరం చేయవలసినటువంటి కార్యక్రమాలను వివరంగా చర్చించుకోవడం జరిగిందన్నారు. ఏ డివిజన్ ఆ డివిజన్ మీటింగ్ ని పెట్టుకోవడం కూడా జరుగుతుంది. అట్లాగే రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏవైతే మనకి ఎన్నికల్లో విజయానికి ఈ రాష్ట్రంలో వేదిక మీద ఉన్నోళ్ళు కానీ వేదిక కింద ఉన్నోళ్ళు కానీ అలాగే మరకా శ్రీనివాస్ యాదవ్ పార్లమెంట్ అధ్యక్షుడు అతను కూడా బాధ్యత తీసుకొని 24 గంటలు మరకా శ్రీ పనిచేస్తూనే ఉన్నాడు. ఏదో పని డివిజన్లో వాళ్ళకో ఎస్సీసీలకో ఏదో పని నిర్వహిస్తూనే ఉంటాడు. ఆ విధంగా అనుబంధ సంఘాలన్నీ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంను జగన్ గా చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నట్లు వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబీకులు చెప్పారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్లో అవినాష్ సతీమణి సుధీర, 11వ డివిజన్లో అవినాష్ సోదరి క్రాంతి స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను గాలి కొదిలేశారంటూ విమర్శించారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ ను చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఏకమై వచ్చినా సీఎం జగన్ ను ఏమీ చేయలేవన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బీసెంట్ రోడ్ మేనకా హోటల్ ఎదురు కొత్త జెండా సెంటర్ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ జనం మధ్య మన జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వెల్లంపల్లి, ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పండ్లు, మిఠాయిలు పేదలకు పంచడం జరిగింది. కార్యక్రమంలో ప్రముఖ హైకోర్టు న్యాయవాది షేక్ చాన్ బాషాతో పాటు 23వ డివిజన్ స్థానికులు ప్రతాప్, గయాజ్, దుర్గా, బషీర్, ఇర్ఫాన్, మనోజ్, నసీం, ఆదిల్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి ఫలితాలు వస్తాయంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు. కులమత ప్రాంతాలకు అతీతంగా రాజకీయ వివక్షతకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు కొనియాడారు. మున్సిపల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ దళాల కవాతును పరిశీలించారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలన రాబోయే రోజుల్లో మంచి ఫలితాన్ని ఇస్తుందన్నారు. ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుతుందని తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థలు సమర్థవంతమైన సేవలు అందిస్తున్నాయని ప్రశంసించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజకీయ వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన జరుగుతుందని, డిజిటల్ తరగతులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. Respected dignitaries, esteemed guests, and my dear fellow citizens, on this auspicious occasion of our Republic Day,
I extend my warmest greetings to you, to all of you. Today, as we gather here to celebrate the anniversary of our nation's transformation into a sovereign republic, it's a day to reflect on our journey, honor the architects of our Constitution, and reaffirm our commitment to the ideals of liberty, equality, and fraternity. Let us commence this celebration with a sense of pride in our achievements and with an unwavering belief in the bright future that lies ahead of us. As we are celebrating 75th Republic Day, I am proud to say that my government continues to serve the people with unwavering commitment and dedication to the ideals of Constitution. Today we stand together under our tricolor flag to honor and remember the sacrifices of those who fought for our freedom and democracy. Our nation's beauty lies in its diversity, from the majestic Himalayas to the glistening shores of our oceans. It's our unity in diversity and our shared values of freedom, equality, and brotherhood that form the bedrock of our republic. This Republic Day, let us acknowledge the challenges we face, including poverty, ignorance, and injustice. It's our collective responsibility to overcome these hurdles and build a nation where every citizen can thrive and achieve their full potential. Our state, Andhra Pradesh, has faced numerous challenges head-on. Thanks to the cooperation of our people, we have made remarkable progress in various sectors, surpassing our past achievements. Marking the 75th year of the Republic, the 206-foot tall statue of Dr. B.R. Ambedkar, unveiled a week ago, stands as a symbol of our allegiance to the Constitution, reflecting the values of secularism, socialism, democracy, and republic. My government over the past 56 months has been a testament to these principles. బోండా ఉమా కబ్జాలతో సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు విలవిలలాడిపోయారంటూ వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసే స్వభావం ఉన్న చంద్రబాబు బోండా ఉమలకు ప్రజల ఆస్తులు కబ్జా చేయడం పెద్ద పనేమీ కాదన్నారు. ప్రచారయాత్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం 58వ డివిజన్ పిఎన్టీ కాలనీలో విస్తృతంగా పర్యటించారు. డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి డివిజన్లో పర్యటించిన వెల్లంపల్లి శ్రీనివాసరావు జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసినటువంటి సంక్షేమ పథకాల వివరాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి 58వ డివిజన్లో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ ఉందని, ఆ పరిసర ప్రాంత వాసులే టీడీపీని బహిష్కరించి వైఎస్ఆర్సీపీకి స్వాగతం పలుకుతుందని తెలియజేశారు. 25,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సెంట్రల్ ప్రజలు బోండా కబ్జాలతో విసిరి వేసారి. గత ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించిన సంగతి అందరికీ గుర్తే ఉందన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బోండా ఉమా సిద్ధహస్తుడని, అక్రమ ఆస్తులతో సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు భూములు ప్రాణాలు కోల్పోయిన సంగతి నియోజకవర్గ ప్రజలు మరువలేనివన్నారు. 58వ డివిజన్లోని సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ను సుందరంగా తీర్చిదిద్దిన ఘనత ఈ డివిజన్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ శ్రీ శైలజారెడ్డికి దక్కుతుందన్నారు. ఎమ్మెల్సీ రుహుల్లా టీడీపీ హయాంలో సెంట్రల్లో అభివృద్ధి కుంటుపడిందని విమర్శలు చేశారు. విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్సీపీకి అడ్డా అని డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి స్పష్టం చేశారు. తమ నేతలపై విమర్శలు చేయడం మాని టీడీపీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుందో లేదో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఆ పార్టీ నేతల్లో నెలకొందన్నారు. 58వ డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్లో పేరుకుపోయిన చెత్త తొలగించి సుందరమైన పార్కులా తీర్చిదిద్దిన ఘనత తమకు దక్కుతుందని వెల్లడించారు. అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకి చేరవడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా
ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించండి. మరొకసారి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందాలన్నా, ప్రతి ఒక్కళ్ళ జీవితం బాగుండాలంటే జగనన్నకే ఓటేయాలని చెప్పి అడుగుతుంటే వాళ్ళే ఎదురొచ్చి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిపిస్తాము, ఆయన సీఎం అయితేనే మన రాష్ట్రం బాగుంటుందని చెప్పని చిన్నపిల్లల దగ్గర నుంచి అవాతాతల వరకు అందరూ కూడా మమ్మల్ని దీవిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ డివిజన్లో చూసుకుంటే కనుక డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా మా మల్లాదిష్ణు గారి నాయకత్వంలో ఇక్కడ కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగింది. చాలా పెద్ద ఏరియా. ఇదివరకు మట్టి రోడ్లతో నానా కష్టాలుగా ఉండే పరిస్థితిలో వాటన్నింటినీ కూడా చాలా వరకు రోడ్లు వేసుకొచ్చారు. కొంతపాట డ్రైనేజీ వ్యవస్థ కొంత ఇబ్బందికరంగా ఉండేది మా దృష్టి రావడం జరిగింది. వాటిని కూడా సార్ట్అవుట్ చేసి, ఎందుకంటే దోమల పరిస్థితి కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు దోమలపై దండయాత్ర అన్నాడు తప్ప ఆయన ఎక్కడ చేసిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు చెప్తున్నాం, ఎవరికి కూడా అటువంటి ఇష్యూ లేకుండా ముందుకెళ్తామని కూడా తెలియపరచుకున్నాను. అదేవిధంగా బోండమ్మ ఆఫీస్ కూడా ఇదే డివిజన్లో ఉంది. అతను రాష్ట్ర నాయకుడు, ఏదో జిల్లా నాయకుడు, ఏదో నాయకుడు చెప్తాడు కదా, ముందల అతనుకున్న ఈ ఆఫీస్ దాంట్లో మెజార్టీ తెప్పించుకుంటాడు చూడమని సవాల్ ఇస్తున్నాను అతను బోండమ్మకి. అతనున్న డివిజన్లో, అతనున్న ఆఫీస్ డివిజన్లో వాళ్ళ ఇంటి పక్క ఓట్లు కూడా వాళ్ళకి, ఆఫీస్ పక్క ఓట్లు కూడా వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు నేను చూసే, ఈరోజు అటుపక్క ఇంటికి వెళ్ళాను, ఇటుపక్క ఇంటికి వెళ్ళాను, ఎదురింటికి వెళ్ళాను, అందరూ కూడా జగన్ గారు అభిమానులే. వీళ్ళు వచ్చి మనకు తీరాలు పలుకుతారు ఇక్కడ గెలుస్తాం అనేది. నీకు ముందర నీ ఆఫీస్ దగ్గర మెజార్టీ వస్తారో రాదో చూసుకో బోండమ్మా, నీ వల్ల కాదు. సెంట్రల్లో గెలవడం అనేది నీకు కళ, గుర్తుపెట్టుకో. 25,000 పైన మెజార్టీతో ఇక్కడ గెలవబోతున్నావు సెంట్రల్ నియోజకవర్గంలో. ఇది బోండమ్మకి నేను మరొకసారి సవాల్ ఇస్తున్నాను. నువ్వు నియోజకవర్గంలో గెలవడం అది వేరే విషయం. నీకున్న స్థానం ఏదైతే నీ ఆఫీస్ ఉందో ఆ డివిజన్లో మెజార్టీ సంపాదిస్తావో లేవో చూసుకోమని చెప్పి సవాల్ ఇస్తున్నాను. అండి, రాష్ట్ర ప్రజలకి, ఇప్పుడు విజయవాడ నగర ప్రజలకి ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. ఈరోజు మన గడప గడప కార్యక్రమంలో మన ముఖ్య అతిథిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ గారు, మన ఇప్పుడు పిఎన్టీ కాలనీలో ఈరోజు పాల్గొనడం జరిగిందండి. ప్రతి ఇంటికి వెళ్తే జగనన్న చేసిన ప్రతి పథకం మేము చెప్పకుండా వాళ్ళే ఇప్పుడు నోరాలుగా చెప్తున్నారు. అన్నా మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది, అన్నా మా పిల్లలకి విద్యా దీవెన వచ్చింది, అన్నా ఎప్పుడో ఒక 10 సంవత్సరాల నుంచి రాని పింఛన్ కూడా వాలంటీర్ తీసుకొచ్చి మా ఇంటికి ఇచ్చారన్నా అనేది. అంటే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అతను ప్రతి కష్టం ఇప్పుడే కనిపిస్తుంది. ఏంటంటే మన సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి 25,000 మెజార్టీతో గెలిపించడానికి మేము బాగా కష్టపడతాం. మనం చేసిన పనులు అభివృద్ధి పనులే. ఈరోజు ఒకే ఒక సమస్య ఉంది సింగనగర్లో, దోమల సమస్య. ఆ సమస్య తెచ్చింది ఎవరంటే టీడీపీ వాళ్ళు. దేనికి ఒక ఎల్ఎన్టీలో 500 కోట్లు శాంక్షన్ చేస్తే ఆ డబ్బులు 500 కోట్లు ఎటు మళ్ళించారు. అదే రోజు మంచి డ్రైన్లు కట్టుంటే ఈ రోజు సమస్య ఉండేది కాదు. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానికంగా డిప్యూటీ మేయర్ గారు నామినేషన్ వేసిన వెంటనే చెప్పారు, నేను ఇక్కడున్న డంపింగ్ యార్డ్కి సుందరీకరంగా చేస్తారని. వెళ్దాం పదండి, చూద్దాం పదండి ఎంత నీట్గా ఎంత ఇదిగా ఉందో. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో సెంట్రల్ నియోజకవర్గంలో అంటే మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సీట్ గెలిచి గిఫ్ట్ ఇస్తారని మేము అందరూ తెలియజేస్తున్నాం. సంతోషం. ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా 58వ డివిజన్లో ఉన్నటువంటి పిఎన్టీ కాలనీలో మన శ్రీను గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థి గారు, అలాగే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పదవులు వేసి సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ గెలిపే లక్ష్యంగా మరి ఇక్కడికి పంపించారు. మరి ఈసారి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఏదైతే మన ఈ పిఎన్టీ కాలనీలో తిరిగిన వాతావరణం అందరిలో కూడా మరి చాలా పాజిటివ్గా, ఎందుకంటే గతంలో మరి తెలుగుదేశం నాయకులు ఒకటే చెప్తారు, ఏదో ప్రతిదీ కూడా మా అడ్డా అని, మీ అడ్డా అనటానికి మీరేం చేశారని అడుగుతా ఉన్నాం. 5 సంవత్సరాల కాలంలో నేను ఇది ఈ కుటుంబానికి మంచి చేశాను, లేకపోతే ఈ పిల్లవాడికి న్యాయం చేశాను, లేకపోతే ఈ అవ్వకి నేను మంచి చేశాను అనేటువంటిది ఒకటన్నా మీరు రుజువిప్పించగలరా అండి? ఇవాళ మేము ఏ గుమ్మంలోకి వెళ్ళినా పిల్లవాడికి చదువు, పెద్దవాళ్ళకి పెన్షను, ఆసరా, చేయూత, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, ఇంటి స్థలం, చెప్పాలంటే సాయంత్రం వరకు పడుతుంది టైము. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కరికి మేలు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగనన్న నాయకత్వం. దానిలో భాగంగానే ప్రతి ఒక్క గుమ్మల్లో కూడా మాకందరికి కూడా నీరాజనాలు పడతా ఉన్నారు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే జగనన్న మార్క్ అంటే ఏంటో, 4 సంవత్సరాల అభివృద్ధే కారణం. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇంత మేలు జరిగినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా. అలాగే నిన్న తెలుగుదేశం నాయకుడు, ఒక నాయకుడు, చోటా మోటా నాయకుడు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే 58వ డివిజన్లో ఉన్నటువంటి మన ఎక్సెల్ ఫ్యాక్టరీ, దాన్నంట వీళ్ళంట ఎప్పుడోనంట సుందరీకరణ చేశారంట. ఎప్పుడు చేశారండి? ఒకసారి డేట్ చెప్పాలి నాకు. ఆ మాట్లాడిన వ్యక్తి
మీరు ఎప్పుడు సుందరీకరణ చేశారో నాకు డేట్ చెప్పి మీరు పత్రికలు కానివ్వండి, మీ సోషల్ మీడియా కానీ ముందుకు రావాలని చెప్తా ఉన్నా. జాతీయ రహదారి వెంబడి ఎల్ఈపీఎల్ సమీపంలో శుక్రవారం సాయంత్రం కారు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఉన్న డివైడర్ను గుద్దుకొని కారు పల్టీ కొట్టింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మహాత్ముడు కలలు కన్నా గ్రామ స్వరాజ్యం నిజం చేయడంతో పాటుగా అంబేద్కర్ భావజాలంతో సమాజ స్థాపన కోసం శ్రమిస్తున్న నిత్య కృషి వల్లుడు రాష్ట్ర సీఎం జగన్ అని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. భారత్ సర్వసత్తాక దేశంగా అవతరించడంలో ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను ఎన్నడూ మరువరాదని రిపబ్లిక్ డే సందర్భంగా యువతకు సూచించడం జరిగింది. సెంట్రల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆంధ్రప్రభ కాలనీలోని పార్టీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవరణలో ఎమ్మెల్సీ రుహుల్లా డిప్యూటీ మేయర్ శైలజారెడ్డితో కలిసి వెల్లంపల్లి త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయడంతో పాటు అంబేద్కర్ భావజాలంతో సమాజ స్థాపన ధ్యేయంగా బడుగు, బలహీన, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతుందన్నారు. భారత రాజ్యాంగ ఫలాలు అందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు. అనంతరం డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి మాట్లాడుతూ మునిపెన్నడూ లేని విధంగా అంబేద్కర్ ఆశయాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని తెలియజేశారు. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద జెండా ఎగరడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, డిప్యూటీ మేయర్ గారు శ్రీ శైలజారెడ్డి గారు, అవుత్ శైలజారెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేటర్సు, పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశాన్ని గౌరవించే విధంగా, ప్రతి ఒక్కళ్ళు కూడా జాతీయ జెండాన్ని గౌరవించే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు మా సెంట్రల్ నియోజకవర్గంలో కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర పరిపాలన చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కానివ్వండి, మహాత్మా గాంధీ గారి ఆశయాలను కానివ్వండి, వీటన్నిటిని కూడా ముందు తీసుకెళ్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యం ఏదైతే మహాత్మా గాంధీ గారి కళలు ఉన్నాయో ఆ కళలు నెరవేర్చే విధంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది. అదేవిధంగా సామాజిక న్యాయం ఏదైతే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి యావత్ భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్ర పరిపాలన మీద ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూ ఇటువంటి పరిపాలన చేయాలని చెప్పని పక్క రాష్ట్రాల ప్రజానికం కూడా కోరుకోవడం కానివ్వండి, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా మేము కూడా వాలంటరీ వ్యవస్థ పెడతామని చెప్పడం జరిగింది. అంటే మన ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనని ఇతర రాష్ట్రాలు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉన్నాయంటే మన ముఖ్యమంత్రి గారి పరిపాలన అంత అద్భుతంగా ఉందనేది ఒక ప్రతి ఒక్కళ్ళు తెలుసు. కాబట్టి అందరికీ కూడా మరొక్కసారి ఇక్కడున్న అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియపరచుకుంటాను. ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి సెంట్రల్ నియోజకవర్గంలో మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆఫీస్ దగ్గర ఇవాళ జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే అంబేద్కర్ గారు రూపించినటువంటి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధానంలోనే ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలి. ఎందుకంటే మహనీయులు అంబేద్కర్ గారి ఆశయాలకు ఏవైతే ఉన్నాయో బడుగు బలహీన వర్గాల యొక్క స్ఫూర్తిని నింపే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ చేసిన వైనం చూసాం. విజయవాడ నగరంలోనే మరి ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి స్టాచ్యూని మొన్ననే ఓపెన్ చేసుకున్నాం.
మరి జాతికి అంకితం చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ప్రతి ఒక్క పని చేసినా కూడా దానిలో విలువలు కూడినటువంటి రాజ్యాంగాన్ని అలాగే రాజకీయాలను కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఏదైతే పెద్దలు మహనీయులు అందరూ చెప్పినట్టు. విజయవాడ సైబర్ క్రైమ్ సిఐగా బాధ్యతలు స్వీకరించారు కోమాకుల శివాజీ. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికిన సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉన్నత అధికారులను శివాజీ కలిశారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ వెల్లడించారు. ఆదాయ ఆర్జనలో విజయవాడ డివిజన్ ముందుందన్నారు. అమృత్ రైలు పథకంలో భాగంగా స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు వివరించారు. దినోత్సవ వేడుకలు రైల్వే మినీ స్టేడియంలో ఘనంగా జరిగాయి. విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆర్పీఎఫ్ పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో అమృత్ రైల్ పథకంలో భాగంగా స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు ఆయన వివరించారు. గత ఏడాదితో పోల్చితే విజయవాడ డివిజన్లో ఆదాయార్జనలో అగ్రగామిగా ఉందన్నారు. ముఖ్యంగా సరుకు రవాణాలో గత ఏడాదికి మించిన లక్ష్యాలతో 24.17 కోట్ల రూపాయలు ఆర్జించామని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ఆయన పథకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. Today, Vijayawada Division has celebrated 75th Republic Day, and on this occasion, I, DRM of Vijayawada, wants to wish all the citizens of our country, and especially from Andhra Pradesh State and Vijayawada Division, a very, very happy Republic Day. This financial year has been very good for South Central Railway and Vijayawada Division in particular. We have been achieving record loading, and in this financial year we have already surpassed last year's loading, comparative loading, and achieved a loading of nearly 27.14 million tons. Majority of our freight loading is coming from Krishnapatnam port and Kakinada ports. Similarly, we have done exceedingly well in passenger revenue earnings, and also done very well in the ticket checking earnings while surpassing the previous records. Various passenger amenities have been provided. 2 rail coach restaurants have been started, one at Rajamundry and one at Vijayawada. Then micro rooms stay facilities have been provided at Vijayawada. A cart, electric cart has been provided at Vijayawada, and 20 stations of Vijayawada division and total 119 stations of South Central Railway have been chosen for development under Amrit Bharat station scheme. Each station will get an infrastructure input upgradation of nearly approximately 20 to 25 crores of expenditure will be done. And the aim is to provide state-of-the-art facilities, passenger amenities, and to ensure that the station integrates both the sides of the town. Normally, a railway station divides any city or a town. But Amrit Bharat station scheme will provide a large number of decks and wide 12-meter wide foot-over bridges from end to end to give seamless access for passengers. Apart from that, 4 major stations, Vijayawada, Rajamundry, Nellore and Gudur, are being developed as under the redevelopment station scheme, and major upgradation works will be taken up at these stations, out of which
majority of the works at Nellore station have been almost completed. Around 45% of the works at Nellore has been completed. We at Vijayawada division strive very hard to provide good and clean services to our passengers and try to keep our trains and coaches clean so that our passengers get a very good travelling experience. We will try to further improve and further provided better and better services for our passengers. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వరించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటనలో భాగంగా చిరుని ఈ పురస్కారం వరించింది. దీంతో తెలుగోళ్లు చాలా గర్వపడుతున్నారు. చిరంజీవికి అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ అవార్డుతో ఏమేమి ఇస్తారు, ఎలాంటి సదుపాయాలు ఉంటాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పద్మవిభూషణ్ అవార్డు అనేది ఏదైనా రంగంలో అసాధారణమైన విశిష్ట సేవ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అలా ఈ ఏడాదికి గాను తెలుగు నుంచి చిరంజీవితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఈ పురస్కారం వరించింది. పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమి రుణం తీర్చుకోగలను? నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది, నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో నెలకొన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ సిపిఎం ఆందోళనకు దిగింది. గత 15 రోజులుగా త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకాన్ని పట్టించుకునే నాదుడే లేదంటూ ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలపై పన్నుల భారాలు వేయడం తప్ప ప్రజా సమస్యలు పట్టించుకునే ప్రజాప్రతినిధి లేకపోవడం ఈ ప్రాంత వాసుల దురదృష్టమన్నారు. తాగునీటి ఎద్దడిని పరిష్కరించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి రాజీవ్ నగర్ సెంటర్లో ఆ పార్టీ నేతలు ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, కృష్ణానది చెంతనే ఉండి విజయవాడ నగరంలో తాగునీటి ఎద్దడి నెలకొనటం సిగ్గుచేటని మండిపడ్డారు. పాలకులకు పన్నుల భారాలు వేయడం తప్ప ప్రజా సమస్యలపై పరిష్కారంపై చిత్తశుద్ధి లేకపోవడం అన్యాయమన్నారు. గత 15 రోజులుగా రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, ఉడా కాలనీ వాసులు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్న విజయవాడ మేయర్, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ పట్టించుకున్న పాపాన లేదన్నారు. ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేల ట్రాన్స్ఫార్మర్లు, మందు అమ్మకాలు, రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పరిపాలన చేస్తుంది కానీ ప్రజా సమస్యల పట్ల దృష్టి సారించకపోవటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, ఉడా కాలనీలో తాగునీటి సమస్యకు ప్రత్యామ్నాయ పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో 15 రోజుల నుండి ప్రజలు నీటి ఎద్దడితో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రత్యేకించి పాయికాపురంలోని రాజీవ్ నగర్, ఉడా కాలనీ, ప్రకాష్ నగర్ ఈ ప్రాంతాల్లో నీళ్ళే లేవు. ముఖ్యమంత్రి గారు సంక్రాంతి కానుకగా సంక్రాంతి నుంచి నీళ్ళు ఆపేశారు. అసలు ఈ విజయవాడ కార్పొరేషన్ ఉందా, గవర్నమెంట్ అనేది ఒకటి ఉందా? నీళ్లు లేకపోతే కృష్ణానది తీరాన శీతాకాలంలో నీళ్ళు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వంలాగా ఇది మారిపోయింది. ఎంతకాలం పడాలి? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉన్నారు. ఒకవైపున మంచినీళ్ళ ఛార్జీలు కడుతున్నారు, ఇంటి పన్నులు పెంచుతున్నారు, చెత్త మీద పన్ను వేస్తున్నారు, పన్నులు వసూలు చేస్తే కాకుండా ఆలస్యమైతే పెనాల్టీలు వసూలు చేస్తున్నారు. కానీ నీళ్లు మాత్రం ఇవ్వట్లా.
వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ మళ్ళీ ఎన్నికల్లో గెలవటం, పదవుల కోసం కుస్తీ పట్టడం, కార్యాలయాలు ప్రారంభించుకోవటం, ఈ హడావిడి తప్ప జనాన్ని గాలికి వదిలేశారు. అంటే పేద ప్రజలు నివసించే ప్రాంతాలు కాబట్టి దీని మీద చిన్న చూపు. అసలు గెలిచిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, అధికార పార్టీ వాళ్ళు ఏమిటి జనం చచ్చారా బతికారా, నీళ్లు ఎందుకు రావట్లేదని కనీసం సమాధానం చెప్పే నాదుడు లేడు. ఎప్పటికీ నీళ్లు పునరుద్ధరిస్తారో కూడా తెలియదు. రాత్రిపూట నిద్ర లేకుండా మోటార్లు వేసుకోవటం, తీసుకోవటం. ఎప్పుడు నీళ్ళు వస్తే 10 నిమిషాలు 4 బిందులు పట్టుకుందామని రాత్రింపగళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇది ఒక్కరోజు కాదు, 15 రోజుల నుండి ఈ దుస్థితి ఏర్పడింది. మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు లెక్క? పైపెచ్చు జనం డబ్బులు వేసుకుని ప్రైవేట్గా ట్యాంకర్లు ఇంటికి 50 రూపాయలు 100 రూపాయలు వేసుకుని కొనుక్కుంటున్నారు. వచ్చే నీళ్ళు ఏదైనా కొద్దిపాటు ఉంటే అవి కూడా కలుషితమైన నీళ్ళు వస్తూ ఉన్నాయి. దీని పరిష్కారం లేదా? ఏం చేస్తున్నారు? కార్పొరేషన్ మేయర్లు ఏం చేస్తున్నారు? శాసనసభ్యులు ఏం చేస్తున్నారు? గడప గడపకే అంటారే, గడప గడపకి పన్నులు వసూలు చేయడానికి గడప గడపకే వస్తున్నారు. నీళ్లు రాకపోతే సమాధానం లేదు. అధికారులకు విన్నవించుకుంటే ఇదిగో అదిగోనని దాట వేయటం తప్ప ఇంకోటి లేదు. మహిళల ఇబ్బందులు అంటే చెప్పడానికి వీలు లేకుండా ఉన్నాయి. ఇంతవరకు ఈ 30-40 ఏళ్లలో 15 రోజుల పాటు నీళ్లు లేకుండా ఈ నీటి కొరత ఏర్పడటం అనేది ఇంతవరకు చరిత్రలో చూడాల. ఇది కూడా చలిగా కృష్ణానది ఎండిపోయిందా? కృష్ణానదిలో నాచు పట్టిందని కుంటి సాకులు చెప్తున్నారు. దాని పరిష్కారం చూపించలేరా? ఉన్న బోర్లు పీకేశారు. తాగటానికి నీళ్లు లేవు, బోరులో కొట్టుకోవడానికి బోర్లు లేవు. అంటే డబ్బు గడించడం మీద తప్ప వీళ్ళకి ఏమాత్రం శ్రద్ధ లేదు. అందుకే ఇవాళ స్థానిక ప్రజల తరపున సిపిఎం పార్టీ ఆందోళన చేపట్టాం. ఇప్పటికైనా 2 పూటలు నీళ్లు పునరుద్ధరించడానికి, నీటి సరఫరాని పునరుద్ధరించాలని చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఉద్యమం మరింత తీవ్రతరమవుతుంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రకాష్ నగర్ రవీంద్ర ఫంక్షన్ హాల్లో జరిగిన సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ కుటుంబీకులు. బీసెంట్ రోడ్ మేనకా హోటల్ ఎదురు కొత్త జెండా సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.